సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. తను ఒక ఆర్టిస్ట్ రీసెంట్గానే ఒకటి అయింది ఒకటే చేస్తుంది, నాకు ఇవ్వట్లేదు డేట్స్ అనేవి చాలా ఇబ్బంది మేడం. అది కూడా నేను చెప్తాను మీకు. యూ కెన్ రీఫిల్ ఇట్. ఐ థింక్ ఐ రీఫిల్. ఐఎమ్ యాక్చువల్లీ ఈగర్ టు నో, అంటే మీరు పడ్డ కష్టం ఏంటి? అఫ్కోర్స్ అందరూ పడేవి ఇవి. మీరు అంటే ఒక ఆర్టిస్ట్గా ఉండడము, అందరికీ ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక పెద్ద హజార్డ్ ఉంటుంది. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ పెయిన్ యూ ఫీల్? ఫర్ ఎగ్జాంపుల్ అందరికి చిన్నవి అవ్వచ్చు. ఇప్పుడు నాకేంటంటే రోజు ఏ బట్టలు వేసుకోవాలి ఇవాళ అని తీసి పెట్టుకోవడం ఒక గగనం. పెద్ద అవును. అది ఇవాళ 3 షూట్స్ ఉన్నాయి, 4 షూట్స్ ఉన్నాయి, ఏం చేయాలి? అలా మీకేముంటుంది? వాట్ ఈస్ యువర్? మాకు చాలా ఉంటాయి, అందులో కొన్ని చెప్తాను నేను. ఎలా అంటే అన్నీ ఉన్నా ఆఫర్స్ ఎందుకు రావట్లేదు? అన్నీ ఉన్నా ఆఫర్స్ రావట్లేదండి, కాల్ రావట్లేదండి, కాల్ వచ్చిన పిక్ కావట్లేదండి. మన ఆడిషన్ చేస్తే వెళ్తాం కదా, ఆడిషన్ కానీ వెళ్తే మీరు తెలుసు మాధవి గారు అంటే ఫిల్మ్స్లోనా సీరియల్స్లోనా? సీరియల్స్లో ఇంకా అక్కడ వరకు సీరియల్స్లో కొంచెం డిమాండ్లోనే ఉన్నాను. మూవీస్లో కూడా పిలుస్తుంటారు. కాకపోతే ఏ పారామీటర్, సపోజ్ ఓకే ఇది కావాలా, ఈ స్కిల్, ఇప్పుడు మనకు జాబ్ కావాలనుకోండి, ఫలానా స్కిల్ కావాలి, నేర్చుకున్నాక వీఆర్ ఎలిజిబుల్. బట్ ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి వెరీ సబ్జెక్టివ్. వాళ్ళకి ఆ టైంకి నచ్చితే నచ్చారు, లేకపోతే లేదు. కొంతమంది వస్తారు, మీరండి అని అంటారు. ఓహో గ్లాడ్ యూ డోంట్ నో మీ అని కొంచెం స్కోప్ ఉంటుంది నాకు చెప్పుకోవడానికి. తెలిసిన వాళ్ళు అనుకోండి, మాది గారు మీరా, చెప్తానండి, అప్డేట్ చేస్తాం. దట్స్ అది ఎలా తీసుకోవాలి అనేది కొంచెం, ఎంత తెలిసినా, ఎంత డాక్టర్కి కూడా దెబ్బతగలని రక్తం వస్తుంది కదా, ఎంత మనకు మెంటల్ హెల్త్ గురించి తెలిసినా, ఎన్ని అవగాహన ఉన్నా కొంచెం పించ్ అవుతుంది. కానీ అదేంటి ఆ పెయిన్ ట్రావెల్ అనేది షార్టేజ్ ఉంటుంది, అంటే కొంచెం షార్ట్ టైం ఉంటుంది అంతే. అయ్యా అబ్సల్యూట్లీ. కానీ అంటే అది మీకు ఆ నీడ్ ఫర్ వర్క్ అది ఎమోషనలా, ఫైనాన్షియలా, లేక ఇంకేమైనా నీడా? ఫైనాన్షియల్. ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ఫైనాన్షియలే. ఓకే. అప్పుడు దాని అంటే ఐమ్ ట్రైంగ్ టు క్వాంటిఫై, ఎందుకు మీరు బికాస్ డిమాండ్లో ఉంటే కొన్ని తీసుకుంటారు, కొన్ని తీసుకోరు. మీకు ఫైనాన్షియల్ నీడ్ అయితే నీడ్ అంటే అఫ్ కోర్స్ కదా. కొంచెం మనం ఎలా అంటే కొంచెం నేను మనిషిని ఎలా అంటే, వెనక 10 రూపాయలు వస్తే నేను 10 రూపాయలు దాచిపెట్టి 9 రూపాయలు దాచిపెట్టి 1 రూపాయి ఖర్చు పెట్టుకునే రకం కాదు. 5 రూపీస్ ఖర్చు పెట్టి 5 రూపీస్ నేను నా కంఫర్ట్స్ చూసుకునే మనిషిని. సో యూ వాంట్ అ కంఫర్టబుల్ లైఫ్. కంఫర్టబుల్ అఫ్ కోర్స్. అంటే కంఫర్ట్ ఎలా, లగ్జరీ కాదు. నేను బయటకు వెళ్ళాను, ఇఫ్ ఐ స్టెప్ అవుట్, నేను ఒక వేరే ఊరు వెళ్ళాలి, దానిలో నేను ఇఫ్ ఐ హ్యావ్ టు గో ఆన్ ఫ్లైట్కి బుక్ చేసేసుకుంటాను నేను, ఎందుకంటే నేను ఇబ్బంది పడను. అంతే, ఎందుకు పడాలి? చాలామంది ఏంటి అక్కడ తగ్గించుకుంటారు, అక్కడి నుంచి ఒక క్యాబ్ బుక్ చేసుకోరు, లేకుంటే అక్కడ ఒక ట్రావెల్ అరేంజ్ చేసుకోరు. అలాంటివి చేయను నేను. సో నా పిల్లలకి కానీ అంతే, మా హస్బెండ్కి అదే నేను ప్రొవైడ్ చేస్తాను, నేను అలాగే చూసుకుంటాను. మీరే సోల్ బ్రెడ్ విన్నర్ రైట్ నౌ. అంటే కొంచెం ఆల్మోస్ట్ ఒక 70% ఐమ్ రన్నింగ్, 30% ఈజ్ రన్నింగ్ అనమాట. బికాస్ ఈజ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఐటీ జాబ్ తీసుకున్నారు. సో ఐటీ జాబ్లో ఏంటంటే ఆఫ్టర్ 45 మీకు ఇంకా యూ కెనాట్, ఐటీస్లో అంత స్కోప్ ఉండదన్నమాట. ఇట్స్ చాలా హార్డ్ అండి. అంటే విమెన్ ఈక్వల్ అని మనం అనుకున్నా కూడా అఫ్కోర్స్ ఇన్ మెనీ వేస్ ఒక ఇంటిని నడిపే రెస్పాన్సిబిలిటీ మన మీద పడినప్పుడు, వర్క్ రానప్పుడు ఒక ఇబ్బంది కలుగుతుంది, ప్రెషర్ కలుగుతుంది. కానీ అదేంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు హ్యాండిల్. చూస్తున్నాను అంటే ఇట్స్ ఆల్ డెస్టినీ. మళ్ళీ అగైన్ ఐ బిలీవ్ ఇన్, మనం ఎంత ట్రై చేసినా మనకి ఏం రాస్తుందో అదే వస్తుందని నేను నమ్ముతాను. బట్ మన ట్రయల్స్ లేకుండా ఊరికే ఒళ్ళో వచ్చి పడవేవి. లైక్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. వాట్ ఐ బిలీవ్ ఇస్, మనం చేసే ట్రయల్స్ చేస్తేనే అది అవ్వడానికి ఒక గాడ్స్ ఇన్వెన్షన్ ఉంటుంది. కానీ మనము ఏమి చేయకుండా దేవుడా నాకు జాబ్లు ఇవ్వు అని కూర్చుంటలే వర్క్ ఇవ్వంటే ఇట్ డజంట్ ఫాల్ ఇంటు యువర్ ల్యాప్. సో మీరు అంటే 300 ఫిల్మ్స్ చేసి కూడా ఇంకా మీరు వెతుకులాట ఉంది అంటే ఏజ్ కదండి వాళ్ళకి. హీరోయిన్కి కొంచెం తక్కువ నమ్మ కావాలి, అమ్మకి తక్కువ నమ్మమ్మ కావాలి, అలాగే డిమాండ్స్ అలా ఉంటాయి వాళ్ళకి. సో అంటే ఓపెన్గా మొహమ్మీ చెప్పేస్తారా యువర్ టూ ఓల్డ్ అని? అంతే కదా, దాని ఉద్దేశం అదే కదా. అంటే కొంచెం లావ్ అయ్యారండి, ఇట్లా తీగలాగా ఉన్నప్పుడు వచ్చి అప్పుడేం చేసాం మనం. ఐ మీన్ ఏజ్, ఒళ్ళు అనేది ఉమెన్కి ఒక ఏజ్ తర్వాత ఇంకా యూ కాంట్ స్టాప్. మెటబాలిజం తగ్గిపోతుంది, హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇంకా ఏవో రకరకాలు వస్తాయి. అంటే అవన్నీ మేనేజ్ చేసుకోవాలి కదండి, చూసుకోవాలి కదండి. లావ్ అయినట్టున్నారు కొంచెం అంటే ఒక అతనికి చెప్పా, మరి ఎందుకు అంత రేషన్ పంపించకండి ఇంటికి అని చెప్పాను నేను. లైక్ అంటే ఒక తల్లి, ఇంట్లో తల్లి ఎలా ఉంటుంది అంటే ఆ రియలిజం లేకపోవడం ఒక దురదృష్టం, దౌర్భాగ్యం అండి. దురదృష్టంగా దౌర్భాగ్యం, ఆ రియలిజం లేదు. రెండోది ఇండస్ట్రీ డిమాండ్స్ తెలుసు అంటే మొహమ్మద్ అనేస్తారంటే దే కమెండ్. అండ్ వచ్చేవాళ్ళు కూడా కొంతమంది అందగత్తలు ఎలా వస్తారంటే సింగిల్ పల్ల ఎక్కడో వేసుకొని తల్లులు అతకబెట్టుకొని ఒంటికి చీరలు. అంటే నాకు
అవసరం ఏంటా అంటే ఆ వయసుకి అవసరం ఏంటా అనిపిస్తుంది. అంటే అది ఆన్ స్క్రీనా ఆఫ్ ఆన్ స్క్రీన్? స్క్రీనే, ఆన్ స్క్రీన్లో చూడండి మీరు కొంతమంది మదర్ సారీస్ క్యారెక్టర్స్ వేసేవాళ్ళు. అది కాటన్ నేత చీరలు ఇలా అతికేసుకొని అంటే ఒంటికి ఇలా అతకబెట్టుకొని ఉంటాయి ఆ చీరలు. ఎందుకు అలాగా అనేది అంటే అంత డెస్పరేషన్ ఎందుకు? యాక్టింగ్ అంటే అదొక కళ. నువ్వు హీరోయిన్గా ఏమన్నా చేసి ఉండొచ్చు, ఎవరన్నా ఫర్ దట్ మ్యాటర్. ఒక డిగ్నిటీ, ఒక ఇది అది లేకుండా అంటే తల్లులు ఈక్వల్ హీరోయిన్కి ఈక్వల్లీ కావాలంటే మేబీ ఒక ఫాల్స్ లాషెస్ ఉండవేమో వాళ్ళకి, అదొక్కటే తేడా అలా అయిపోయింది అనమాట. అంటే అలాగా ఓకే, ఇఫ్ ఒక క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నువ్వు చెయ్యి. కరెక్ట్. అమ్మ క్యారెక్టర్లకి ఎందుకు అంటారు? ఎందుకు కదా, మీరు రావడమే అప్పుడు చాలా ఏళ్ల క్రితం కదా మిర్చి వచ్చినప్పుడు, అప్పుడు మదర్ క్యారెక్టర్ వేశారు మీరు. అసలు రావడమే ఇంట్రడక్షన్ ఒంటరిలో వదిన క్యారెక్టర్ గోపిచంద్ గారి వదిన చేస్తున్నానండి. ఇప్పుడు గోపిచంద్ గారి మూవీ చేస్తున్నాను, సంకల్ప్ రెడ్డి మూవీ, అది డైరెక్షన్ ఆయన. ఇది ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి, డేట్స్ ఉన్నాయి. అంటే ఐఎమ్ బిజీ అండి స్వప్న గారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే కొంచెం బెటర్గా ఇండస్ట్రీ వర్క్ అవ్వచ్చు. ఐ అండర్స్టాండ్ కంప్లీట్లీ. అది తప్పకుండా మీరు అలా ఫీల్ అవ్వడంలో అసలు తప్పే లేదు. బికాజ్ అంటే ఇప్పుడు మనకి చాలా డెప్త్ ఉండే క్యారెక్టర్స్ ఉండే సినిమాలు కూడా తగ్గిపోయాయి. అప్పుడు ఫిల్మ్స్కి ఇప్పుడు ఫిల్మ్స్కి మీరు చూస్తున్నారు మల్టీ స్టారర్స్, పెద్ద పెద్ద సినిమాలు వచ్చేస్తున్నాయి ఒకవైపు. సో బట్ మీకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మీకు డే కాల్ షీట్ ఉంటుందండి లెక్క, లేక మీకు ఫిల్మ్కి ఒక ఇంత అమౌంట్ని ఇచ్చేస్తారా? అంటే ఫిల్మ్కి నేను మాట్లాడుకోను, ఎందుకంటే దానిలో డేస్ మనకి డే కాల్ షీట్ వీఆర్ డైలీ వేజర్స్. అంతేనా? అంతేగా. బట్ యూ కెన్ డిమాండ్ అక్కడ. ఎక్కడ డిమాండ్ కాదు, వస్తే చాలు అనుకునేది. డిమాండ్ సప్లైలో ఎలా ఉంటుందంటే బాగా ఎక్కువ ఉన్నారు సప్లై, సో డిమాండ్ అనేది తక్కువే. సో బేసికలీ మీకు ఇంత ఇస్తామని వాళ్ళే చెప్పేస్తారు. వాళ్ళు చెప్తారు. తర్వాత మనం లేదండి నేను ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నా కదా అని ఒక మాట అడిగితే అక్కడ మళ్ళీ మనకి కాల్ రాదు. రెండోసారి లూజ్ ఆర్ చూస్ టు డూ ఇట్. అదే కదా, దట్స్ అ వెరీ బిగ్ అంటే ఒక హార్డ్ థింగ్ ఫర్ యూ. నేను కనుక జస్ట్ ఒక జాబ్ చేసుకొని ఉంటే ఈరోజు ఒక 2-3 కోట్లు అనుకుండేవండి నాకు, ఓన్లీ జాబ్ చేసుకొని ఉంటే. కానీ అదే అనుకోకుండా ఇటు వచ్చి ఇదో స్లైడ్ లాగా నేను చాలాసార్లు చెప్పాను అలా వెళ్ళిపోయి. అంటే దీనిలో ఏంటి సారీస్, సీరియల్ అయితే మేమే సారీస్ క్యారీ చేయాలి, మీరే కాస్ట్యూమ్స్ అన్నీ. సో అవన్నీ బోల్డ్ చీరలు అవసరం మీకైతే. బోలెడు అసలు ఎన్ని అంటే వందలు తీసేస్తాను నేను. ఒక లాట్ రాగానే ఒక 100 చీరలు తీసేస్తాను నేను. ఆ 100 మినిమం నేను ఒక 2000 వేసుకున్నా కూడా 100 అంటే ఎంత? అదే 2000 × 100, 2 సున్నాలు పెట్టుకుంటే సరిపోతుంది, 2 లక్షలు. అదే మళ్ళీ దానికి బ్లౌజులు కుట్టించుకోవడాలు, మెయింటైనింగ్, దానికి జ్యువెలరీ సెట్ చేసుకోవాలి. ప్రతిసారి ఫ్రెష్ శారీస్ అంటారు, ఫ్రెష్ అంతే. మళ్ళీ కట్టినో కట్టకూడదా? కట్టకూడదు కానీ వాళ్ళకి తెలియదు మేము చాలా కడతాం అట్లా అంటే మార్చి కట్టేస్తారు. ఇవన్నీ కిటుకులు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇవన్నీ చిన్నవే అనిపిస్తుంది కానీ ఇవన్నీ యాడ్ అయ్యి ఎంత స్ట్రెస్ ఒక ఉమెన్కి. బికాస్ సో నేను ఎలా చేస్తానంటే ప్రతి సీరియల్ రాగానే ఫ్రెష్నెస్ కోసం ఒక 25 సారీస్ తెచ్చేసి అది నా ఇన్వెస్ట్మెంట్ ఫర్ దిస్ సీరియల్ అనేది ఏంటంటే ఒక 1 year ఉంటుంది. సో 1 year ఇన్కమ్ మనకి షూర్ షాట్. సో ఒక 1 month ఇన్కమ్ దానికి సారీస్కి పెట్టేసుకుంటాను అనమాట. సో దానికి క్రింజ్ ఉంచుకోకూడదు మనం లోపల. ఇలా పట్టి ఏదైనా చేసావా చేసేసే మనస్ఫూర్తిగా, లేదా చేయకు. సో అది బైనరీలో ఉంటాను నేను బేసికలీ. అందుకని మీరే ఆలోచన చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు వెనక సపోజ్ ఒక డిజైనర్ ఉండి ఇదిగోండి మీ నెక్స్ట్ మన 25 సారీస్ నేను సెట్ చేసి ఇచ్చా అంటే యూ కెన్ బీ రిలాక్స్డ్ అండ్ ఫోకస్. పిన్ని గారు ఏంటి అలా చేశారని డైలాగ్ మీరు పెట్టచ్చు మీరు, అంతే కదా. నేను ఊరికే చెప్తున్నాను, ఊరికే సౌండెడ్ లైక్ అన్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. లేదు నాకు అంత సీన్ లేదు కానీ నేను ఇదిగో ఇదే మా ప్యాషన్ ఇదే.